హలో అండి. ఇప్పుడు మనతో ట్యాంక్ బండ్ అనగానే మనకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది ట్యాంక్ బండ్ శివ. ట్యాంక్ బండ్ శివ అన్న కొడుకు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తను హోంగార్డ్ నియామక పత్రం అందుకున్నారు. సో ఇప్పుడు తను మనతో ఉన్నారు. వాటితో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా అనిపిస్తుందండి మీకు ఇప్పుడు ప్రత్యేకంగా జాబ్ వచ్చింది? నాకైతే చాలా మంచిగా అనిపిస్తుందమ్మా. మేము చేసే సర్వీస్ ప్రజలు ఇంత 27-28 ఇయర్స్ నుంచి మా నాన్న కష్టపడుతుండ్రు. దాన్ని ఈరోజు అందరూ గుర్తించారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకప్పుడు మాకు ఏం లేదు, ఇప్పుడు చెప్పుకోవడానికి ఒకటి ఉంది అన్నట్టు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మీ క్వాలిఫికేషన్ ఏంటండి? నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదువుకున్నా. మా అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర చదువుకున్నా. మా అమ్మమ్మ దగ్గర 10th దాకా చదివిన. మా డాడీ క్లోజ్ ఫ్రెండ్స్ మా డాడీకి ఎవరు తోడు లేకుండే చిన్నగా ఉన్నప్పుడు. ఆయన చనిపోయిన తర్వాత నేను నా స్టడీస్ ఆపేసి మా డాడీకి సపోర్ట్గా నిలబడాలని మా డాడీతోనే నేను 10th ఆపేసిన తర్వాత ఆ సర్వీస్ చేసుకుంటూ డాడీ వెంబడే వచ్చినాను. అయితే మీ ఇంట్లో ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు. మీరు 4, మీ చెల్లి 1, ఇంకా ఇద్దరిని కూడా మీ డాడీ చూసుకుంటున్నారు. సో ఇప్పుడు 5 ఉండగా కూడా మీకు ప్రత్యేకంగా మీకు మాత్రం జాబ్ వచ్చింది. ఎందుకు మీకు ఇవ్వడానికి కారణాలు ఏంటి అంటే నాకు కొంచెం నేను డాడీ వెంబడి తిరుగుతా కాబట్టి నాకు కొంచెం అవగాహన ఎక్కువ ఉంది మేడం. ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, ఎవరి దగ్గర ఏ పద్ధతి ఉండాలి. ఇప్పుడు మా తమ్ముళ్ళు అంటావా, ఇప్పుడు వాళ్ళు స్టడీస్ చేస్తారు. ఆ స్టడీస్ మీద ఇంకా కొంచెం ముంగడ చూస్తే ఇంకా కొంచెం బెటర్ జాబ్స్ దొరుకుతాయి. సో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు. ఫస్ట్ వాళ్ళు స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత ఫ్యూచర్లో తర్వాత ఇంతవరకు ఇక్కడ ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో ట్యాంక్ బండ్లో మీరు కూడా చాలా మందిని కాపాడారు. ఎలా అనిపించింది మీకు? మేడం, నాకు కాపాడడం అంటే ఒకరు ప్రాణం పోతుంటే చూసుకుంటూ ఉండడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. కాపాడిన అంటే అది నాకు ఇట్లా చాలా సంతోషం అమ్మ. ఒకరింటి దీపం ఆరిపోకుండా నిలబెట్టినాం అనే సంతోషం ఉంటుంది మాకు. అంటే ఇప్పుడు ఒక మృతదేహాన్ని వాటర్లో పడి అది మొత్తం కుళ్ళిపోయిన తర్వాత చూడ్డానికి కూడా చాలామంది విసుక్కుంటారు. అమ్మో ఇంత దారుణంగా ఉంది ఏంటి అన్నట్టు కూడా మొహాలు చీదరిస్తుంటారు. అలాంటిది స్వయంగా మీరు తీస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఒకప్పుడు మా డాడీ నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచే నాకు ఒక డెడ్ బాడీ దగ్గరికి తీసుకొని పోయి చూపించి ఆయన తీస్తుంటే నేను చూసిన. ఒకగానొక రోజు మా డాడీ ట్యాంక్ బండ్ పైన లేడు, డెడ్ బాడీ పడ్డది. మా డాడీ నాకు చూపించిండు. నేను అదే మైండ్లో పెట్టుకొని డెడ్ బాడీస్ అనేది తీస్తున్నా. సో భయం కాలేదా? నేను మా నాన్న నాకు చిన్న ఉన్నప్పటి నుంచి వెనక ముందు తిప్పిండు కదా, సో అది నేను మైండ్లో పెట్టుకొని ఏం కాదు లైట్ అన్నట్టు నేను పోయి తీసేసిన. అంటే వాటర్లో ఉన్నప్పుడు గాలి ఆడదు, అదంతా సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేస్తారు? సిచ్యువేషన్ అంటే మేడం అది వాటర్లో లోపలికి ఈ వాటర్ కొంచెం అది నేను చెప్పలేము మేడం. అవి కొన్ని వేరుండే. అదే చాలా డిఫికల్ట్ ఈ విషయం. అయితే ఒక పర్సన్ పడగానే ఇంతవరకు మీరు కూడా ఎంతమందిని సేవ్ చేశారు? ప్రత్యేకంగా మీరు ఒక 20 మెంబర్స్ దాకా సేవ్ చేసినాం. డెడ్ బాడీస్ అయితే చాలానే తీసినాం. చిన్నప్పటి నుంచి మీ ఫాదర్ ఏదైతే కష్టపడ్డారో అదంతా చూసుకుంటూ వచ్చారు. సో మీరు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. సో అప్పుడు ఎంతో మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించింది. ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషంగా ఉంది మేడం. అంతే ఇది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తించినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మీకు ఎక్కడ సపోర్ట్ వచ్చింది అనుకుంటున్నారండి? మాకు ప్రజల వల్లనే సపోర్ట్ వచ్చింది మేడం. మేము చేస్తున్న ఈ సర్వీస్ని కొన్ని వేల మంది కోట్ల మంది చూసి మమ్మల్ని గుర్తించి సీఎం సార్ దగ్గరికి దాకా తీసుకొని వెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.